నీ సమస్యలు నిన్ను దేవుని స్వరూపంగా మారుస్తాయి. యోసేపు తన సొంత సోదరులచేత ద్వేషింపబడ్డాడు, దాసుడిగా అమ్మబడ్డాడు, అబద్ధపు ఆరోపణలతో జైలుకు పంపించబడ్డాడు. ఫలితం, దేవుడు అతని స్వభావాన్ని తీర్చిదిద్దాడు. యోసేపు క్షమాపణతో, వినయంతో జీవించాడు. ఆదికాండము 50:20 మీరు నాయందు కీడును యోచించితిరిగాని దేవుడు దానిని మేలుకే యోచించెను. దేవుడు ప్రతి కష్టాన్ని అతనిని తన కృపను ప్రతిబింబించే మనిషిగా మారుస్తూ ఉపయోగించాడు. యోసేపు సమస్యలు అతన్ని నాశనం చేయలేదు, అవి అతనిని దేవుని స్వరూపంలో తీర్చిదిద్దాయి. మీ సమస్యలు కూడా అదే చేస్తున్నాయేమో అనిపించట్లేదా? దావీదు సింహములను, ఎలుగుబంట్లను ఎదుర్కొన్నాడు, గొలియతును జయించాడు, సౌలుచేత తరమబడ్డాడు, తన కుమారునిచేత ద్వేషింపబడ్డాడు. ఫలితం, అతడు దేవుని హృదయానికి అనుగుణమైన మనుష్యుడిగా మారాడు. అపొస్తలుల కార్యములు 13:22 నేను దావీదును కనుగొనితిని, అతడు నా హృదయానుకూలమైనవాడై నా ఇచ్ఛను సంపూర్ణంగా నెరవేర్చేవడయ్యాడు. దేవుడు ప్రతి పోరాటాన్ని వినయంతో తనపై ఆధారపడే నాయకుడిగా దావీదు హృదయాన్ని తీర్చిదిద్దేందుకు ఉపయోగించాడు. అతని శ్రమలు అతన్ని విరగదీయలేదు, అవి అతని హృదయాన్ని దేవుని హృదయానికి దగ్గరగా తీర్చిదిద్దాయి. నీ పోరాటాలు కూడా నిన్ను దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడుగా మారుస్తున్నాయేమో? యోసేపు బాధకి కారణముండింది. దావీదుని శ్రమలు అతని హృదయాన్ని దేవునికోసం తీర్చిదిద్దాయి. నీ పోరాటాలు కూడా వ్యర్థం కావు, దేవుడు వాటిలో పని చేస్తున్నాడు. ఆయన నిన్ను విరగదీయడం లేదు, తన స్వరూపంగా నిన్ను నిర్మిస్తున్నాడు. ఒకరోజు నీ కథ దేవుని మహిమను ప్రతిబింబించును.